వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రబా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జక్కంపూడి రాజా వైఎస్ఆర్సీపీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. అలాంటి రాజా ఈ రోజున ఓటమి తర్వాత వైసీపీలో ఇన్యాక్టివ్ అయ్యారు. అసలు జక్కంపూడి రాజా వైసీపీలో ఉన్నారా లేదా, అసలు జక్కంపూడి ఫ్యామిలీ ఎందుకు ఈ రోజున పూర్తిగా వైసీపీలో సైలెంట్ అయింది అనేది చాలామందికి అర్థం కాని విషయం. వాళ్ళ అభిమానుల్లో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది, రాజమండ్రి కేంద్రంగా, రాజానగరం కేంద్రంగా. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే జక్కంపూడి రాజా చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు వైఎస్ఆర్సీపీలో. అంతకన్నా ఆయన తండ్రి గురించి కూడా చెప్పుకోవాలి. జక్కంపూడి రామ్మోహన్ రావు, ఆయన తల్లి విజయలక్ష్మి. జక్కంపూడి రామ్మోహన్ రావు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు, అండ్ దెన్ మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ క్యాబినెట్లోని. అలా ఆయన అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. సో ఆయన కొడుకుగా ఈయన ఎంట్రీ ఇచ్చున్నారు జక్కంపూడి రాజా. జక్కంపూడి రామ్మోహన్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితుడు, అత్యంత క్లోజ్ అసోసియేషన్ కూడా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డితోని. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో కొంతమంది నేతలతో, ఒక పెళ్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఒక జక్కంపూడి కావచ్చు, ఒక ఉండవల్లి లాంటి వాళ్ళతో వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు. అలాంటి క్లోజ్ అసోసియేషన్ ఉన్న నేతల్లో అందరికన్నా ముందు వరుసలో ఉండేది ఎవరంటే జక్కంపూడి రామ్మోహన్ రావే. అందుకే ఆయనకు వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎక్సైజ్ లాంటి అతి కీలక శాఖలకు మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో అనారోగ్య కారణాలతో 2011లోనే ఆయన మరణించారు. అందుకని అక్కడి నుంచి కూడా జక్కంపూడి రాజా ఇక తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పేరుతోని పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత అటు కాంగ్రెస్ నుంచి మెజారిటీ నేతలు వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు వారసుడిగా, వైఎస్ సన్నిహితుడి కొడుకుగా రాజా కూడా అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గారు. ఆ రోజున కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డితోనే డే 1 నుంచి కూడా సెయిల్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన విద్యార్థి నాయకుడిగా వైఎస్ఆర్సీపీలో తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వచ్చిన ఏ ఇష్యూనైనా సరే అదే స్థాయిలో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కానీ, అదే స్థాయిలో పూర్తిగా ఆ ఇష్యూకి ఒక శాంటిటీ తీసుకురావడం కానీ, అలా జక్కంపూడి రాజా తనకంటూ కూడా రాజానగరం లాంటి చోట్ల ఒక ఓన్ ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకున్నారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే జక్కంపూడి రాజా అలా విద్యార్థి నాయకుడిగా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తరుణంలోనే 2019 లాంటి పరిణామాలు రావడం జరిగింది. ప్రతి మైండ్యూట్ థింగ్ని కూడా జగన్ టచ్ చేసే ప్రయత్నం చేశారు ఆ సమయంలో. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఆ స్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం జరిగింది. ప్రశాంత్ కిషోర్ లాంటి టీమ్స్ కావచ్చు, అందుకే మొత్తాన్ని జల్లెడ పట్టే ప్రయత్నం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దానిలో భాగంగానే జక్కంపూడి రాజా పనితీరుని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 2019లో ఆయన రాజానగర్ నుంచి ఎమ్మెల్యే కూడా అయ్యి ఉన్నారు. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాత కొద్ది రోజులకే ఆయన కాపు కార్పొరేషన్ అప్పటికే చంద్రబాబు నాయుడు హయాంలోనే 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాతనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ కాపు కార్పొరేషన్ కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా కూడా వ్యవహరించడం జరిగింది. అయితే తన సుదీర్ఘకాలం తన ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా పనిచేసినప్పటికీ మార్గాని భరత్ లాంటి వాళ్ళతో విభేదాలు అటు పార్టీని కూడా ఇబ్బంది పెట్టాయి. జక్కంపూడి వర్సెస్ మార్గాని భరత్ అన్నట్టుగా జరిగిన కొన్ని పరిణామాలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళిద్దరి మధ్య విభేదాలను తెర మీదకి తీసుకురావడమే కాదు, ఆయా వాళ్ళ అనుచరులను కూడా అయోమయంలో కూడా పడేసాయి ఒక దశలో. ఆ పంచాయతీలు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు, అదేవిధంగా పార్టీ అధిష్టానం దగ్గరకు, సజ్జల దగ్గరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజా మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు కూడా, అక్కడి నుంచే పోటీ చేసి. దాన్ని ఓడిపోయిన తర్వాత అందరికంటే ముందుగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న ఎమ్మెల్యేల పేరుతోని, ఎమ్మెల్యేల షఫ్లింగ్ పేరుతోని, లాస్ట్ మినిట్లో వాళ్ళని అటు ఇటు మార్చిన తీరుతోని జరిగిన అరాచకాల మొత్తాన్ని కూడా జక్కంపూడి రాజా చాలా ధైర్యంగా ప్రెస్ మీట్లో బయటపెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు అసలు ఎక్కడ లోపాలు ఉన్నాయి, వేటిని సరి చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆయన చాలా కూలంకషంగా కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అసలు ఏం జరుగుతోంది పార్టీలో అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసే అవకాశం లేదు. అంతలా సజ్జలే సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు. కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే సజ్జల దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి దాకా ఆ కోటరీ మాత్రమే అందరినీ కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళెవరు కూడా కనీసం ఎమ్మెల్యేల ఇష్యూలు ఏంటి, కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు అంటూ కూడా చాలా ఆవేదనగా మీడియా ముందు మాట్లాడారు. ఎప్పుడైతే జక్కంపూడి రాజా ఇలా ఉన్నట్టు అందరికన్నా ముందు బయటకు వచ్చి ఆయన ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ కావచ్చు, పార్టీ కూడా ఓటమి పాలైన ఒక ఇష్యూ కావచ్చు, జక్కంపూడి రాజా అందరికంటే ముందుగా బయటకు వచ్చారు. చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా ఓపెన్గా పార్టీలో జరిగింది ఏంటి, 5 ఏళ్ల పాటు ఎలా జరిగింది, ఎమ్మెల్యేలు కనీసం పూచిక పుల్లల్లా కూడా తీసేసిన పరిస్థితి ఉంది అనే అంశాన్ని ఆయన మీడియా ముందు వివరించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఇలా అవుట్స్పోకెన్గా జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు మాట్లాడారో అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఆయనకి వైసీపీలో ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైనప్పటికీ చాలామంది నేతలను దగ్గరికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామందిని ఓదారుస్తూ ఉన్నారు. ఓడిపోయిన నేతలకు కొంత అండగా కూడా నిలుస్తూ ఉన్నారు. కానీ జక్కంపూడి రాజా విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకొని కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే అంత యారగెంట్గా జక్కంపూడి రాజా ఉన్నట్టు పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అనేది అందరికంటే ముందుగా డే 1 విశ్లేషించాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్యామిలీని లైట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక బట్ అట్ ద సేమ్ టైం తనకు ఆప్షన్ ఉన్నప్పటికీ జనసేన లాంటి పార్టీలు, బట్ జక్కంపూడి రాజా లాంటి ఫ్యామిలీ మాత్రం ఆయన మాత్రం అటు వైఎస్ఆర్సీపీలోనే ఇప్పటికైతే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఆయనకి ఆప్షన్ ఉంది. ఆయనకి అటు ఇతర పార్టీల వైపు నుంచి ఆహ్వానం కూడా ఉన్నప్పటికీ కూడా తన తండ్రి అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు కాబట్టి ఆ లెగసీని తాను కూడా కంటిన్యూ చేయాలని జక్కంపూడి రాజా అనుకుంటున్నారు. అయితే అట్ ద సేమ్ టైం పార్టీలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ ఆయన ఇనాక్టివ్ అయిన తీరు ఏదైతే ఉందో అది మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయితే వస్తుంది. మొత్తానికైతే జక్కంపూడి రాజా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని మాత్రం ఆయన అభిమానుల్లో ఈ అంశం చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ ఉంది. మరి అలాగే వైఎస్ఆర్సీపీలో ఆయన కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేస్తారా, జగన్మోహన్ రెడ్డి ఆయన్ను తిరిగి పూర్తి స్థాయిలో దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తారా అన్నది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతుందని మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.